సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటనను పరిశీలించారు 5 డీజీ నాగిరెడ్డి. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు 5 డీజీ నాగిరెడ్డితో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. ఘటనకు సంబంధించి ప్రస్తుతం 5 డీజీ నాగిరెడ్డి గారు ఉన్నారు. ఒక్కసారి అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి మొత్తం కూడా రెస్క్యూ కంప్లీట్ అయిందా? ఇంత లోపల కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది? ఇది సాయంత్రం వరకు అయితే రెస్క్యూ ఆపరేషన్స్ నడుస్తాయి. చాలా డెబ్రీ ఉన్నది, అంటే చాలా వేస్ట్ మెటీరియల్ అంతా కూడా బ్లాస్టింగ్ తోటి పడటం జరిగింది. సో ఈ మొత్తం తీసేదానికి టైం పడుతుంది. ఎంతమంది ఇప్పటివరకు డెడ్ బాడీస్ కానీ లేకపోతే ఇంజురీస్ కానీ తీయడం జరిగింది? ఇంజురీస్ అయితే 35 మంది ట్రీట్మెంట్ లో ఉన్నారు హాస్పిటల్స్ లో. ఒక 2 హాస్పిటల్స్ లో చనిపోవడం జరిగింది. అదేవిధంగా 10 డెడ్ బాడీస్ ని ఇక్కడ రికవర్ చేయడం జరిగింది. ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకంటే కొంతమంది ఏసీ కంప్రెసర్ అంటారు, కొంతమంది రియాక్టర్ పెళ్లింది అంటారు. ఇది మైక్రోక్రిస్టలైన్ సెల్యులోజ్ అనే మెటీరియల్ తయారు చేసే యూనిట్ ఇది. సో ఇందులో డ్రైయింగ్ ప్రాసెస్ లో ఒక సెల్యులోజ్ పౌడర్ తయారు కావడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాసెస్ లో ఇక్కడ ఎర్రర్ జరగడం తోటి బ్లాస్ట్ జరిగిందని చెప్తున్నారు. మన సిబ్బంది ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? టోటల్ 11 ఫైర్ స్టేషన్స్ నుంచి దాదాపు 100 మంది ఫైర్ సిబ్బంది, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ యూనిట్, అదేవిధంగా డిఆర్ఎఫ్ యూనిట్స్ కూడా పనిచేస్తున్నారు. మొత్తానికైతే 11 ఫైర్ ఇంజన్లతో పాటు దాదాపుగా 100 మంది సిబ్బంది పూర్తి స్థాయిలో ఈ మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటివరకు కూడా అందుతున్న సమాచారం మేరకు దాదాపుగా 13 మంది చనిపోవడం జరిగింది. మరొక 30 మంది వరకు కూడా వివిధ ఆసుపత్రులు అయితే చికిత్స పొందుతున్నట్టు 5 డీజీ నాగిరెడ్డి అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో ఆర్కే హెచ్ఎం టీవీ పాసమైలారం నుంచి.